ఏండ్ల తరబడి ఎసిడిటీ, ముదిరితే క్యాన్సర్గా మారే ప్రమాదం. హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు, గ్యాస్ సమస్యకు ఇలా ఉపశమనం. కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ పేరు ఏదైనా అది పెట్టే బాధ మాత్రం మామూలుగా ఉండదు. ఆ బాధ వర్ణనాతీతం. అనుభవించిన వారికే దాని తీవ్రత తెలుస్తుంది. తిన్నా సమస్యే, తినకపోయినా సమస్యే. పదే పదే పుల్లటి తేన్పులు, పొట్టలోని ఆమ్లాలు గొంతులోకి వస్తూ తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్యతో కొందరు ఏండ్ల తరబడి బాధపడుతూనే ఉంటారు. చెప్పుకోవడానికి సాధారణ సమస్యగానే అనిపించినప్పటికీ దీర్ఘకాలంలో క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జాగ్రత్త తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేళకు భోజనం చేయాలని, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల కూడా ఎసిడిటీ తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు. నిపుణుల సూచనలు పాటిస్తేనే ఇంట్లో లభించే అల్లం, ఉసిరి, సోంపు, తులసితో ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎలా వాడాలో ఓసారి తెలుసుకుందాం. ఉసిరి. ఎసిడిటీతో బాధపడే వారికి ఉసిరి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. భోజనం చేసే ముందు ఉసిరి పౌడర్ను గోరువెచ్చని నీటిలో కలిపి టీ లాగా తీసుకోవాలి. దీంతో కడుపులో pH స్థాయిలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. 2011లో యునైటెడ్ స్టేట్స్లోని యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియాలో ఎసిడిటీతో బాధపడే వారికి ఉసిరి టీని రోజుకు 2 సార్లు 120 మందికి అందించి పరిశోధన చేశారు. 6 వారాల తర్వాత వీరిలో ఎసిడిటీ లక్షణాలు తగ్గినట్లు వెల్లడైందంట. సోంపు గింజలు. ఎసిడిటీ సమస్యను తగ్గించడానికి సోంపు గింజలు కూడా ఉపయోగపడతాయి. ఎసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు గింజలను నోట్లో వేసుకుని నమలాలి. అలాగే సోంపు గింజలతో టీ చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు ఎసిడిటీని తగ్గిస్తాయి. ఇందులో ఉండే జింబోరల్ అనే పదార్థం ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు తాజా అల్లం ముక్కలను నీటిలో ఉడకబెట్టి భోజనానికి ముందు లేదా తరువాత టీలాగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఛాతీలు భాగంలో వచ్చే మంట, ఎసిడిటీ తగ్గుతాయని అంటున్నారు. ఇలా రోజూ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందంట. ఎసిడిటీని తగ్గించడంలో అల్లం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని 2017లో కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ మెడిసిన్ జనరల్ ప్రచురించింది. తులసి. ఎసిడిటీని తగ్గించడంలో తులసి కూడా ఉపయోగపడుతుంది. తాజా తులసి ఆకులను నమిలితే మంచి ఫలితం ఉంటుంది. 5 తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆకులు తినాలి. అలానే నీటిని కూడా తాగాలి. ఎండిన తులసి ఆకులను పొడి చేసి టీలాగా కూడా తీసుకోవచ్చునని చెబుతున్నారు.